హాయ్ అండి. నిన్న నేను పనస్తోనలు అయితే చేశాను. 1 కిలో గోధుమ పిండి, 1 అరకిలో మైదా పిండి, 1 పావు కిలో వరిపిండి అయితే వేసాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ అలా చేశాను. కొలతలో చూపించడానికి అయితే చూపించలేకపోయాను. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే అలా కలిపాను. ఒక అరగంట అలా కలిపేసి పక్కన పెట్టాను. స్మూత్గా అయితే అయ్యింది. ఆ తర్వాత మా పక్కింటి ఆవిడని పిలిస్తే ఆవిడైతే వచ్చారు. పల్లెటూరులో హెల్ప్ చేస్తారండి. అయినా ఆవిడ మాతో చాలా క్లోజ్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడల్లా ఫ్రెండ్లీగా బాగానే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. అలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. నేనైతే తను పనస్తోనలు చేస్తుంది అంటే క్లారిటీగా అయితే చేయటం చూపించలేకపోయాను. అయితే చపాతీలాగా చేసి బ్లేడ్లతో పీసుల్లాగా కట్ చేసి చివరైతే మడత పెట్టేసి పనస్తోనలు అయితే అలా చేసాము. చేసిన తర్వాత ఏదో ముచ్చట్లాడుకుంటూ చేస్తున్నాము. చాలా హెల్ప్ చేసింది ఆవిడ. అలా ఫ్రై చేశాను. కట్టెల పొయ్యి మీద వండడం అంటే చాలా బాగుంటుంది. పిండి వంటలు టేస్టీగా ఉంటాయి, ప్లస్ వంటలు కూడా తొందరగా అయిపోతాయి. నేనైతే అలా చేశానండి నిన్న. అంటే పండగకి చేయకూడదు అమ్మ వాళ్ళ ఇంటికాడ, అందుకని నెక్స్ట్ పండుగ అయిన తర్వాత నిన్నే స్టార్ట్ చేశాను. అలా ఫ్రై అయితే చేశాను. ఫ్రై చేసిన తర్వాత గవలు కూడా నిన్ననే చేశాను కాబట్టి అవి ఇవి ఉంచడానికి అయిపోయింది. ఆ తర్వాత పాకం అయితే పట్టాను. పంచదార వేసి పంచదార పాకం అయితే ఉంటుంది కదా, పాకం అయితే పట్టాను. కొద్దిగా కొంచెం క్లారిటీ అయితే వేరే మీ ఇష్టం చేసేటప్పుడు చూసేటప్పుడు క్లారిటీగా తీస్తాను. పాకం అయితే వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇలా చూస్తున్నాను. ఇలా చేతికి పేగులాగా వస్తే వచ్చినట్టు కొంచెం పేగులాగా వస్తే అనిపించింది. చేతికి వచ్చినాయి. అప్పుడు ఆ పనస్తోనలు ఆవిడైతే వేస్తుంది. నేనైతే వేస్తున్నాను. తొందరగా తీస్తే వేగిపోతుంది కదా, వేసుకోకుండా స్లోగా తీసాను. చాలా పెద్దగా ఉంది. ఇలా అయితే తిరిగే ఉంటాయి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. బాగా చేసానో లేదో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అయితే నేను చేసేదైతే ఇలాగే చేశాను. మరి బాగుంటాయో లేదో అన్నది తెలీదు. కాకపోతే మేము తినడానికైతే చాలా బాగున్నాయి. మీకు ఎలా ఉంటాయి అన్నది చూడాల్సింది. లాస్ట్కి అయితే వచ్చేసింది పాకం. అలా సర్వ్ చేసి చాలా బాగా వచ్చింది. బాయ్.